హాయ్ అండి. నేను మీ ప్రశాంత్. యాక్చువల్లీ మన లాస్ట్ వీడియోలో హెచ్ఎండిఏ లేఅవుట్స్ మార్ట్‌గేజ్ అనేది ఏంటి? అసలు పర్మిషన్ అనేది ఎలా చూసుకోవాలని చూసాం గదా! ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యాస్ పర్ హెచ్ఎండిఏ ప్రకారం మేము డెవలప్‌మెంట్ చేస్తాము. హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం మేము డెవలప్‌మెంట్ చేస్తాము. హెచ్ఎండిఏలో ఇచ్చే ప్రతి ఎమ్యూనిటీస్ అనేది మేము ఇస్తామని చాలా వరకు చెప్తుంటారు. అవన్నీ మీరు నమ్మకండి. నమ్మినా అది డెవలప్‌మెంట్ పూర్తిగా అయిన తర్వాత గూడా మనకి ఆ ఏరియాలో ఎక్కడ రోడ్ వస్తుందనేది కూడా మనకు పర్మిషన్ అనేది తెలీదు కాబట్టి, మనము ఏదైతే ప్లాట్ కొంటామో, ఓన్లీ పర్మిటెడ్ లేఅవుట్‌లోనే కొంటే మనకి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందనమాట. హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్‌మెంట్ చేస్తామంటారు. అంటే హెచ్ఎండిఏలో మనకి రోడ్స్ అనేది డెవలప్ చేస్తారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేస్తారు. ఇంకా అదే కాకుండా మనకి ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తారు. కొన్ని ఎమ్యూనిటీస్ మనకి ఓవర్ ట్యాంక్ అని కొన్ని నార్మ్స్ ప్రకారము డెవలప్‌మెంట్ చేసిస్తారనమాట. యాస్ పర్ అదే డెవలప్‌మెంట్‌లో కాకపోతే మేము డెవలప్‌మెంట్ చేస్తాము, అప్రూవల్ తీసుకోమని చాలా వరకు చెప్తారనమాట. అలాంటి అనాథరైజ్డ్ లేఅవుట్‌లో మీరు కొంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే హెచ్ఎండిఏ ఉందో, హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంటే ఏంటంటే, మీకు ఫ్యూచర్‌లో రిజిస్ట్రేషన్ కానీ, ఇంకా మీరు ఎప్పుడైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు గానీ, ఎల్ఆర్ఎస్ లేదని, ఇంకా మనకి బీఆర్ఎస్ లేదని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. అంటే ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అన్నమాట. అంటే ఏదైతే హెచ్ఎండిఏ ప్లాట్ మీరు కొంటారో ఆల్రెడీ మనకి రెగ్యులరైజేషన్ అయ్యి ఉంటుంది. మీకు బీఆర్ఎస్ తీసుకొని మనం కన్‌స్ట్రక్షన్‌కెళ్ళిపోతే సరిపోతుంది. ఈ నార్మ్స్ అనేది ఎలా ఉంటాయంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నమాట. ఈ అగ్రికల్చర్ ల్యాండ్‌కి మళ్ళీ మనం ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఎలా ఉందో నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఎల్ఆర్ఎస్ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అసలు కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్ కూడా ఇవ్వట్లేదన్నమాట. దాని ప్రకారం మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామో ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మాత్రమే మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా బావుంటుంది. మనం రేపన్నాడు అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనము కొత్తగా అప్రూవల్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చనమాట. యాజ్ పర్ అది ఏదైతే ఉందో లేఅవుట్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.